హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ న్యూస్ అండి. యూట్యూబ్ నుండి 3 అప్డేట్ అయితే వచ్చినాయి. చాలా మంచి అప్డేట్ అయితే వచ్చినాయి యూట్యూబ్ నుండి అయితే. సో 3 అప్డేట్ ఏంటా అనేది ఈ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. చాలా మంచి అప్డేట్ అండి. సో వచ్చేది ఉండే, సో ఫైనల్లీ వచ్చేసినాయి అన్నమాట. సో అందరికీ ఉపయోగపడతాయి, ఇప్పుడు క్రియేటర్స్ కి అందరికీ ఉపయోగపడతాయి. సో అందరికైతే మంచి ఉపయోగపడతాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ ఎవరైనా కొత్తగా వస్తున్న ఆర్టిస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అయితే కంటిన్యూ వస్తూ ఉంటాయి. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రీలో విన్నర్ కావాలంటే సో కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకుంటే నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నా అనమాట. సో ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో వీళ్ళైతే విన్నర్ అయినరు. వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే ఏం చేయాలి? కామెంట్ చేసుకోవాలి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట. సో వీడియోలకి తెలియపోదాం. ఫస్ట్ అప్డేట్ అంటే ఏంటి గాయస్, ఇక్కడ తమిళలో పెడతా చూడండి, టేక్ ఏ బ్రేక్. టేక్ ఏ బ్రేక్ అంటే అంటే ఏంటి? సో గాయస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి చాలా క్రియేటర్స్ అయితే లైవ్ పెడతారు. లైవ్ లో మనకు సో ఆప్షన్ ఏమొచ్చిందంటే, సో ఇప్పుడు ఏదైనా కానీ లైవ్ పెడతారు. లైవ్ పెట్టిన తర్వాత మనం టేక్ ఏ బ్రేక్ తీసుకుంటాం. ఇప్పుడు 1 మినిట్ లేదా 3 మినిట్ లేదా 5 మినిట్ లేదా బ్రేక్ తీసుకుంటాం. బ్రేక్ లో మనం మన యాడ్ పెట్టచ్చు, మన వీడియో పెట్టచ్చు, లేదా ఎవరిదైనా వీడియో పెట్టచ్చు. అండ్ సో ఎవరిది కూడా యాడ్ పెట్టచ్చు. మీ ఇష్టం ఉన్న వాళ్ళది యాడ్ పెట్టుకోవచ్చు. సో ఏదైనా పెట్టచ్చు అనమాట. మీ ఇష్టం ఉన్నలాగా పెట్టచ్చు అనమాట. యాడ్ పెట్టచ్చు. సో మీ వీడియో పెట్టచ్చు. అది ఒక టేక్ ఏ బ్రేక్ అంటే బయట వెళ్ళి రావచ్చు, 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవచ్చు. అలా కూడా మనకు యూట్యూబ్ కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది అనమాట. సెకండ్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి, తమిళలో చూపిస్తాను. వ్యూస్ యువర్ సబ్స్క్రైబర్స్ అంటే వ్యూస్ చూసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు అనేది, మనకు యాక్టివ్ లో ఎంత ఉన్నారు అనేది చూసుకోవచ్చు. సో ముందు లేకుండే అప్డేట్ అయితే లేకుండే. సో వైట్ లిస్ట్ లో వెళ్ళి మనం అక్కడ చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనకు సో ఇక్కడ డాష్బోర్డ్ లో మనకి చూడండి యూట్యూబ్ ఓపెన్ చేస్తుందండి. అలా మనం అక్కడనే చూసుకోవచ్చు అనమాట. సో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో అలా బాగుంది ఇదైతే. ఇప్పుడు చూడండి, కొందరు ప్రైవేట్ లో పెడతారు కదా, ప్రైవేట్ లో పెట్టిన సబ్స్క్రైబ్ అయితే మనకు కనిపించదు, డిస్ప్లే కాదు. ఎవరైతే పబ్లిక్ పెట్టిన తర్వాత ఆ సబ్స్క్రైబ్స్ అని మనకు డిస్ప్లే అయితే అనమాట. వీలైతే సబ్స్క్రైబ్ మనకు యాక్టివ్ లో ఉన్నారని మనకు చూపిస్తారు అనమాట. అదొకటి పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూసుకోండి మీరు కూడా. సో ఇదైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఓకే, థర్డ్ అప్డేట్ వచ్చేసి ఛానల్ అనలిటిక్స్ వచ్చేసింది. ఈ థర్డ్ అప్డేట్ లో ఛానల్ అనలిటిక్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు వీడియో అండ్ ఛానల్ అనలిటిక్స్ లో రెండు ఒకేలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు thumbnail పెట్టారు, అక్కడ thumbnail పెట్టారు, ఇక్కడ చూపిస్తాను. ఛానల్ అనలిటిక్స్ కు thumbnail పెట్టారు, వీడియో అనలిటిక్స్ కు డిఫరెంట్ పెట్టారు, చేంజ్ చేశారు. రెండు ఒకేలాగా ఉండే ముందు, సో ఇప్పుడు చేంజ్ చేశారు. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి చేంజ్ చేశారు. అది ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఎందుకోసం అంటే ఛానల్ అనలిటిక్స్ వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబర్స్ వ్యూస్ చూసుకోవచ్చు. దానికి thumbnail అప్డేట్ అయితే పెట్టారు. సో ఇప్పుడు వీడియో అనలిటిక్స్ కు చేంజ్ చేశారు అనమాట. రెండుకి డిఫరెంట్ చేంజ్ చేశారు అనమాట. ఈ 3 అప్డేట్ అయితే చాలా మంచి అప్డేట్ అయితే అనిపించింది. అండ్ సెకండ్ వన్ అప్డేట్ అయితే నాకు చాలా మంచి అప్డేట్ అయితే అనిపించింది. సబ్స్క్రైబర్స్ ఎవరు ఎంత ఉన్నారని చూసుకోవచ్చు అనమాట. చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో మీకు ఏ అప్డేట్ అయితే నచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే థ్యాంక్స్ ఫర్ లాట్.